అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కి అలాగే టెస్లా అధినేత అయినటువంటి ఎలన్ మస్క్ కి మధ్య జరిగే వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకప్పుడు అమెరికా ఎన్నికలు జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ విజయానికి కృషి చేసిన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తోనైతే గొడవలు పెట్టుకున్నారు. అసలు వీళ్ళిద్దరికి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? పాలు తేనెలాగా కలిసిపోయిన ఈ బంధానికి విషపు చుక్క వేసింది ఎవరు? అన్యోన్యంగా సాగిపోతున్న ఈ బంధం విడిపోవడానికి కారణం ఎవరు? అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇప్పటి వరకు మనకు సెల్ ఫోన్ టవర్ల ద్వారానే మనకైతే ఇంటర్నెట్ సౌకర్యాలు అయితే పొందాము. అయితే ఎలన్ మస్క్ అయితే స్టార్లింక్ అనే ఒక కంపెనీ ద్వారా అతను డైరెక్ట్ గా శాటిలైట్ ద్వారా మనకు ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడని అతనైతే చెప్తున్నాడు. అయితే దానికి సంబంధించి మన భారతదేశంలో కూడా ఇటువంటి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేయడానికి ఎలన్ మస్క్ అయితే పర్మిషన్స్ అయితే లభించాయి. దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి, అలాగే పాలిటిక్స్ గురించి అయితే నా ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోని అయితే పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలన్ మస్క్ ఎంతో కృషి చేశారు. నిజానికి చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఎన్నికలను పక్కన పెట్టినట్లయితే అంతకు ముందు జరిగిన ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ట్రంప్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ట్విట్టర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక దశలో మనం చూసుకున్నట్లయితే ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ అయితే బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ ను నైతికంగా దెబ్బ కొట్టడంతో జో బైడెన్ విజయం పొందడానికి సులభతరమైంది. అయితే ట్విట్టర్ ని ఎలన్ మస్క్ కొనుగోలు చేయక ముందు ఈ సంఘటన అయితే జరిగింది. ట్రంప్ ఓటమి పొందిన తర్వాత జరిగిన పరిణామాలు అనంతరం ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడంతో పాటు ఇలా కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ ను ఎక్స్ గా మార్చాడు. అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎలన్ మస్క్ ట్రంప్ ఖాతాను అన్బ్లాక్ చేయడం జరిగింది. అంటే తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇలా గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ ఎంతో కృషి చేశాడు. ట్రంప్ గెలిచిన తర్వాత ఎలన్ మస్క్ ను తన ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే ఒక డిపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ట్రంప్ ఇక్కడ డోజ్ అంటే ద నెట్వర్క్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని అర్థం. ఈ డోజ్ అనే డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసి దాని బాధ్యతలను ఎలన్ మస్క్ కి ట్రంప్ అయితే అప్పగించడం జరిగింది. అయితే ఈ డోజ్ అనేది ఏం పని చేస్తుందని చూసుకున్నట్లయితే అమెరికా అభివృద్ధికి ప్రణాళికలు అయితే వేస్తుంది. అంటే ప్లానింగ్ అయితే గీస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏమిటని చూసుకున్నట్లయితే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అని ఒక బిల్ అయితే ఉంది. అయితే ఈ బిల్లు ద్వారా $4 బిలియన్ విలువైన పన్నుల ఖర్చును తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందే ఈ వన్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్. ఈ బిల్ యాక్ట్ లో ప్రధానంగా అమెరికాకి సైనిక వ్యవస్థ అయితే ఉంటుంది కదా, దాన్ని రక్షణ వ్యవస్థ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఖర్చులను పెంచడం 2017లో అమెరికాకి సంబంధించిన పన్ను విధానం అయితే ఒకటైతే ఉంది. దానిని కొనసాగించడం, అంతేకాకుండా సామాన్యుల భద్రత కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ఖర్చులను తగ్గించడం ఈ బిల్లులోని ముఖ్యాంశాలు. అంతేకాకుండా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న రాయితీ అయితే ఉంది. అక్కడ ఆ రాయితీని పూర్తిగా తగ్గించడం ఈ బిల్లులోని ముఖ్యాంశాలని చెప్పవచ్చు. ఒకవేళ ఈ బిల్లును ప్రవేశపెడితే ఎలన్ మస్క్ కు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన టెస్లా కంపెనీ అయితే ఒకటైతే ఉంది. అయితే ఆ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి ప్రభుత్వం అయితే రాయితీ అయితే ఇస్తుంది. ఆ రాయితీ అనేది పూర్తిగా రద్దయ్యే అవకాశం అయితే ఉంది ఈ బిల్లు కనుక ప్రవేశపెడితే. ఇంతేకాకుండా మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఎలన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఆ డోజ్ యొక్క కాలపరిమితి 133 రోజులు మాత్రమే. ఆ డోజ్ యొక్క కాలపరిమితి ముగిసిపోతుంది. అయితే ఎలన్ మస్క్ డోజ్ యొక్క కార్యకాలం పొడిగించాలని డిమాండ్ అయితే చేస్తున్నాడు. దీనికి వైట్ హౌస్ వర్గాలు ఈ డోజ్ యొక్క కాలాన్ని పెంచే అవకాశం లేదని వైట్ హౌస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇందుకు గాను ఎలన్ మస్క్ కి కోపం అయితే వచ్చింది. ఈ రెండు కారణాల వల్ల ఎలన్ మస్క్ మాట్లాడుతూ తన మద్దతు లేకపోతే అమెరికాలో ట్రంప్ గెలిచేవాడు కాదని ఎలన్ మస్క్ అయితే విమర్శించాడు. దీనికి ట్రంప్ అయితే స్పందిస్తూ ఎలన్ మస్క్ సహాయం లేకుండా నేను పెన్సిల్వేనియాను కూడా గెలిచేవాడినని ట్రంప్ అయితే ధీమాగా చెప్తున్నాడు. అంతేకాకుండా ట్రంప్ ఏమని చెప్తున్నాడంటే ఎలన్ మస్క్ తనను మోసం చేశాడని, తాను అతనికి ఎంతో సహాయం చేశానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఎలన్ మస్క్ కంపెనీలపై తను చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా అయినటువంటి ఎక్స్ ప్లాట్ఫామ్ లో ట్రూత్ పోస్ట్ లో ఆయన అయితే చెప్పుకొచ్చాడు. ఎలన్ మస్క్ ని పిచ్చివాడిలా పిలిచాడు డొనాల్డ్ ట్రంప్. ఆయనను పదవి నుంచి తప్పుకోవాలని మాత్రమే నేను అడిగానని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ సహాయం ఉపసంహరించుకోవాలనే చట్టం కారణంగా అతను పిచ్చివాడయ్యాడని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ సహాయం నిలిపివేస్తే ఆ వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడని ట్రంప్ అయితే చెప్పుకొచ్చాడు. ఎలన్ మస్క్ కి అలాగే నాకు మంచి సంబంధం ఉండడం వల్ల ఎలన్ మస్క్ కి నేను చాలా సహాయం చేశానని, అయితే ఆ సంబంధం కొనసాగుతుందో లేదో ఇప్పుడు నేను చెప్పలేనని అయితే ట్రంప్ అయితే చెప్తున్నాడు. ఈ పరిణామాలతో ఎలన్ మస్క్ అయితే ఒక గట్టి షాక్ అయితే తగిలింది. అదేమిటని చూసుకున్నట్లయితే
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి షేర్ల ధరలు అయితే భారీగా పడిపోయాయి. టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి షేర్ల ధరలు బాగా పడిపోయాయి. ఒక్క రోజులో కంపెనీ మార్కెట్ విలువ $152 బిలియన్ మేరకైతే నష్టపోయింది. దీన్ని మన భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 11 లక్షల మేర ఎలాన్ మస్క్ అయితే నష్టపోయాడు. ట్రంప్ కి అలాగే ఎలాన్ మస్క్ మధ్య విభేదాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో టెస్లా కంపెనీ షేర్లు 14% మేర పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాల్యూ $1 ట్రిలియన్ మార్కును మరోసారి అయితే కోల్పోయింది. ప్రస్తుతం $916 బిలియన్ వరకు అయితే ఉంది. టెస్లా సంపద ఒక్క రోజులో ఈ స్థాయిలో పడిపోవడంతో కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారని కంపెనీ వర్గాలు అయితే చెప్తున్నాయి. భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం స్టార్ లింక్ కు లైసెన్సులు అయితే ఇచ్చింది. దీని ద్వారా దేశంలో ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ ను ప్రజలకు అందజేయడానికి వీలు కలుగుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా భారతదేశంలోని అనేక గ్రామాలకు, పట్టణాలకు, అలాగే మారుమూల ప్రాంతాలకు, ఇప్పటి వరకు బ్రాడ్బ్యాండ్ అలాగే మొబైల్ సిగ్నల్ లేని ప్రాంతాలకు కూడా ఈ స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అయితే అందించవచ్చు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం స్టార్ లింక్ అయితే లైసెన్సులు అయితే జారీ చేసింది. భారతదేశంలో ఈ విధంగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేసే కంపెనీలలో 3వ కంపెనీగా స్టార్ లింక్ అయితే నిలిచింది. మొదటిది యూకే కు చెందిన యులేశాట్ వన్ వెబ్, రెండవది భారత దిగ్గజం అయినటువంటి రిలయన్స్ జియో. వీటి తర్వాత ఈ విధమైనటువంటి లైసెన్స్ పొందింది స్టార్ లింక్ అని చెప్పవచ్చు. మరో దశలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటువంటి సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఈ విధంగా విదేశీ సంస్థ రావడంతో నాణ్యమైన హై స్పీడ్ సేవలు తక్కువ ధరకే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. దేశంలో స్టార్ లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్ ను స్టార్ లింక్ దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లో మంజూరు చేస్తామని టెలికాం శాఖ అయితే తెలిపింది. స్టార్ లింక్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 125 దేశాల్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అలాగే మొబైల్ సేవలను అయితే అందిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఐడియా, ఎయిర్టెల్, జియో లాంటి పెద్ద కంపెనీలు ఇదే ఇంటర్నెట్ సేవలను వైర్లెస్ లేదా ఫైబర్ కేబుల్ ఆధారంగా అందిస్తున్నాయి. ఇవి భూమికి సుదూరంగా, భూకక్షలో సుదూరంగా, భూస్థిర కక్షలో ఉండే ఉపగ్రహాలపై ఆధారపడి ఇవి పనిచేస్తాయి. ఇక స్టార్ లింక్ సంస్థ ఏ విధంగా పనిచేస్తుందని మనం చూసుకున్నట్లయితే తక్కువ ఎత్తులో ఉండే కక్షలో ఉండే ఉపగ్రహాలు ఉంటాయి కదా, ఆ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అయితే అందిస్తుంది స్టార్ లింక్. ప్రస్తుతం స్టార్ లింక్ కు సంబంధించిన 6000 శాటిలైట్లు భూమికి 550 మీటర్ల ఎత్తులో అవి తిరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ లింక్ ద్వారా మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టార్ లింక్ ఇంటర్నెట్ వేగం ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే 100 నుంచి 200 Mbps వరకు అయితే స్పీడ్ అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఇది 600 నుంచి 700 Gbps బ్రాండ్ విడ్త్ తో అధిక వేగాన్ని అందిస్తుందని మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే భారతదేశంలో కూడా ఇటువంటి ఇంటర్నెట్ సేవలను అందించడానికి భారతదేశం స్టార్ లింక్ కు లైసెన్సులు ఇవ్వడంతో ఇప్పుడు దేశంలో ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించడానికి కూడా వీలు కలుగుతుంది. ఈ టెక్నాలజీ సహాయంతో భారతదేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటి వరకు బ్రాడ్బ్యాండ్ లేదా మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా అందించలేని ప్రాంతంలో ఈ స్టార్ లింక్ ద్వారా యాక్సెస్ అయితే చేయవచ్చు. మొబైల్ సిగ్నల్ అనేది అందని ప్రాంతంలో కూడా ఈ స్టార్ లింక్ అనేది నాణ్యమైన ఇంటర్నెట్ ను అలాగే మొబైల్ సేవలను కూడా అందిస్తుంది. సాంప్రదాయమైన ఇంటర్నెట్ అందించలేని గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలపైన ఈ స్టార్ లింక్ అనేది దృష్టి పెడుతుందని కంపెనీ అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో అయితే ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.